హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజు వీడియోలో అయితే నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ పార్ట్ 1 అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2. ఇది వచ్చేస్తే మనకి ఉమెన్స్ వరల్డ్ అపోజిట్ నుండి చూపిస్తున్నాను. ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర నుండి కూడా ఉంటుందన్నమాట. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి మాంగళ్య షాపింగ్ మాల్ ఉంటుంది కదా, అక్కడి వరకు కూడా ఉంటుందన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయండి. మనకి నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ అనగానే జ్యువెలరీ దొరుకుతుంది, ఇంకా ఫుట్వేర్ కానివ్వండి, డ్రెస్సెస్, దుప్పటాస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, హోమ్ నీడెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ కూడా అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ 1 by 1 ఇలా స్టాల్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. ఒక రో మొత్తం అవే ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి ఇలా మీకు కలెక్షన్స్ చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను జస్ట్ చూపిస్తున్నాను ఏమేమి ఉంటాయనేది. ప్రైజెస్ అయితే ఏం తెలియదండి ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇలా హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కానివ్వండి. ఫుట్వేర్ కూడా ఉందండి. ఇక్కడైతే ఫుట్వేర్ కూడా ఫ్లాట్లో హీల్స్ టైప్ అలా కూడా ఉన్నాయన్నమాట, షూ మోడల్లో. ఇంకా జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అసలు స్ట్రీట్ షాపింగ్లో కూడా మనకి మంచి మంచి జ్యువెలరీ అయితే వస్తుందన్నమాట. ఇదైతే చూడండి, మంచిగా సింపుల్గా నాను టైప్ వచ్చేసి చిన్న ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారనమాట. ఇంకా ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయండి. బట్ మనం చూసుకునేది ఒక్కటి ఏంటి అంటే, మనము స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా సరే మనం ఏదైనా ఐటెం తీసుకుంటే అక్కడే చెక్ చేసుకోవాలండి, ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అనేసి. ఎందుకంటే మనం వెళ్ళి రిటర్న్ ఇవ్వాలన్నా కుదరదు, ఎక్స్చేంజ్ రిటర్న్ కానీ ఉండదు కదా. ఎందుకంటే అవి షాప్స్ కాదు, జస్ట్ స్టాల్స్ లాగా ఉంటాయి. ఈరోజు పెట్టిన స్టాల్ అంటే ఈరోజు పెట్టినది రేపు అక్కడ ఉండదన్నమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కొంతమంది ఇట్లా బండ్ల పైన చిన్న బండి పైన పెడుతూ ఉంటారు కదా. సో అందుకే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి ఏం అడగలేం కాబట్టి ముందే మనం చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే అనిపించాయండి. ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి మంచిగా. ఇక్కడైతే 250కి టాప్ అంట. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా మనకి కలర్స్ వైజ్గా కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి. కొన్నిటి దగ్గర ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టారు. ఈ వీడియోలో అయితే ఎక్కువగా జ్యువెలరీ కలెక్షన్ ఏం కనిపించలేదు. బట్ నేను పార్ట్ 1లో జ్యువెలరీ కలెక్షన్ చూపించానండి, చూడండి, లింక్ కూడా ఇస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేస్తే ఫ్యాబ్రిక్స్ కనిపించాయన్నమాట. ఎంత బాగున్నాయో అండి ఫ్యాబ్రిక్స్ కూడా. మీటర్ వచ్చేసి 150-200 ఆ ప్రైస్లోనే ఉన్నాయి. బనారస్ మోడల్లో ఉన్నాయి, ఇంకా ఇలా సీక్వెన్స్ వర్క్లో కానివ్వండి అండ్ ఫ్యాన్సీలో చూస్తున్నారా, ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళ దగ్గర దుప్పటాస్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంది కదా, క్వాలిటీ కూడా బాగానే ఉందండి. ఇంకా ఆర్గాన్జా మోడల్లో కూడా ఇవైతే 100కి మీటర్ అంట, 100 రూపీస్కి మీటర్. బాగున్నాయండి ఇవి. ఫ్రాక్ మోడల్కి చాలా బాగుంటాయి చూడండి. ఇంకా బనారస్ మోడల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్కార్ఫ్స్ కానివ్వండి, దుప్పటాస్ సపరేట్గా ఇలా ఒకటి స్టాలే ఉందన్నమాట. ఏదైనా 100 రూపీస్ 200 రూపీస్ అయితే ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలవి కూడా ఫ్రాక్స్ చూడండి, కిడ్స్ వేర్వి కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేస్తే కర్టన్స్, మ్యాట్స్, ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, హోమ్ గాడ్జెట్స్ అలా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇవి కాటన్ ఫ్రాక్స్ చూడండి పిల్లలవి. 2 years 1 year పిల్లల దగ్గర నుండి 10 years పిల్లల వరకు కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో మొత్తం కూడా కాటన్లోనేనండి. ఇవి మనం ఓన్లీ సమ్మర్లోనే వేయాలని ఏం లేదు. కాటన్ పిల్లలకి ఈ కాటన్ డ్రెస్సులు వేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇదైతే మొత్తం ఈ షాప్ అయితే మొత్తం కిడ్స్ వేరే ఉందండి. కొన్ని అయితే కమాండ్గా ఉన్నాయన్నమాట, అంటే డ్రెస్సెస్, దుప్పటాస్ అలా ఉన్నాయి. ఇదైతే మొత్తం కిడ్స్ వేరే ఉంది. ఇంకా ఇవన్నీ కూడా దుప్పటాస్ కలెక్షన్, డ్రెస్సెస్ కలెక్షన్ ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి, లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడండి,
ఎంత బాగున్నాయో నెక్ సెట్స్ విత్ ఇయర్ రింగ్స్తోని చాలా బాగున్నాయి. ఇవైతే బ్యాంగిల్స్ 150 రూపీస్. ఇంకా ఇవి చిన్నపిల్లలకి ఇలా బాగున్నాయండి చైన్స్ అయితే. డ్రెస్సెస్ పైకి బాగుంటాయి వాళ్ళకి. అండ్ మనకు కూడా ఇలా బీడ్స్ టైప్ జ్యువెలరీ అయితే ఉందన్నమాట. ఇంకా అవి హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా సరే, లేదు అంటే పిల్లలకి ఏదైనా అర్జెంటుగా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ లాంటివి అట్లా ఉంటే ఇమీడియట్గా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. స్ట్రీట్ షాపింగ్స్లో రెడీమేడ్ ఐటమ్స్ ఉంటాయండి ఎక్కువగా. అండ్ ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. ఇంకా ఇవే కాకుండా ఇవి బ్యూటీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. లిప్స్టిక్ కానివ్వండి, ఇంకా మేకప్ కిట్స్. ఇవి క్వాలిటీ ఎలా ఉంటాయో నాకు తెలియదండి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పండి కామెంట్ బాక్స్లో, వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే బాగుందండి. డైలీ వేర్ పర్పస్ ఉన్నాయి, పార్టీ వేర్ పర్పస్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్ సెట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో, ఇలా కంటే మోడల్లో. ఇంకా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి 500 బిలో 250, 350, కొన్ని 450. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేను, బట్ మనకి ఈ రేంజ్లోనే ఉంటాయన్నమాట. ఇవైతే అన్నీ కూడా 200, 250 రేంజ్లోనే ఉన్నాయి. ఇక బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూడండి, ఇవి బీడ్స్ కలెక్షన్ అనమాట. ఇంకా ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. 1200, 1300 అంట అవి. సో ఇలా మనకి లైన్గా షాప్స్ ఉన్నాయండి, అన్నీ ఒక రో మొత్తం అవే షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ హౌజరీ ఐటమ్స్, ఇవన్నీ కాటన్ నైటీస్ అంట. 150 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉందంట ప్రైస్. ఇంకా కిడ్స్ వేర్ కానివ్వండి, స్కార్ఫ్స్, డ్రెస్సెస్, అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. సో మనకి స్ట్రీట్ షాపింగ్లో మొత్తం ఇదే కలెక్షన్ ఉంది. ఒక రో మొత్తం ఈ షాప్స్ ఉన్నాయండి. అండ్ మనకి రైట్ సైడ్లో ఇలా షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట. జ్యువెలరీ షాప్స్, ఇంకా షాపింగ్ మాల్స్ అలా ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి తిరగండి ఇదంతా. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి, అందుకే ఒకసారి చెప్తున్నాను. మీరు ఒకసారి తిరిగి ప్రైస్ అడిగితే మీకు తెలుస్తుంది అనమాట ఎక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయనేది. ఈ ఫ్రాక్స్ కూడా భలే ఉన్నాయండి. చిన్న పిల్లలకి, 1 year పిల్లలకి, ఒక 2 years పిల్లలకి వస్తాయి అన్నమాట. అండ్ టాయ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఏదైనా తీసుకోండి 200 రూపీసే అంట. వాళ్ళు అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు, ఫిక్స్డ్ రేట్ అని. ఏది తీసుకున్నా 200 అంట. ఈ కిందివి అయితే 250 రూపీస్ అంట. బాగున్నాయండి, భలేగా ఉన్నాయి టాయ్స్ మాత్రం. ఇవే మనం బయట షాప్స్లో తీసుకుంటే 350, 450 చెప్తారు. నాకు స్ట్రీట్ షాపింగ్స్లో నచ్చుతాయండి, బట్ కొంతమంది ఫేక్గా కూడా, అంటే డ్యామేజ్ పీసెస్ అలా సేల్ చేస్తూ ఉంటారనమాట. బట్ చాలా వరకు, అంటే అందరూ అలా ఉండరు. ఇప్పుడు క్వాలిటీ వైజ్గా కూడా బాగుంటున్నాయండి స్ట్రీట్ షాపింగ్స్లో. డ్రెస్సెస్ కానివ్వండి, జ్యువెలరీ అంతా కూడా బాగుంటున్నాయి. ఏ స్ట్రీట్ షాపింగ్లో అయినా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారనమాట. కొంతమంది ఉంటారు అలాగా. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనగానే చాలామంది బార్గెనింగ్ అనుకుంటారు, బట్ ఇప్పుడైతే అలా ఏం లేదండి. అందరూ ఫిక్స్డ్ రేట్ అని బోర్డు పెట్టేస్తున్నారనమాట. ఇలా అడుగుతున్నారని ఫిక్స్డ్ రేట్ అని పెట్టేస్తున్నారు. బట్ కొంతమంది కొన్ని షాప్స్లో చేయొచ్చు, బార్గెనింగ్ చేస్తే ఇస్తున్నారు. ఇంకా పిల్లలకి అనమాట ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా 10 years, 12 years పిల్లల వరకు కూడా బాగున్నాయి. ఎక్కువగా చిన్న పిల్లలకి దొరుకుతూ ఉంటాయి, 10 years ఎబో పిల్లలకి దొరకవు కదా. ఇక్కడైతే ఉన్నాయండి 12 years, 15 years పిల్లలకు కూడా. ఇంకా ఇక్కడ ఒక బండి పైన కూడా టాయ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఆర్ఎస్ బ్రదర్స్, మాంగళ్య షాపింగ్ మాల్, ఇలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రోలో ఇలా అన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. నేనైతే మాంగళ్య షాపింగ్ మాల్ నుండి స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ ఇక్కడైతే ఈ డ్రెస్సెస్ చూస్తున్నారా, ఇవి లాంగ్ ఫ్రాక్స్ అండి, 1000 రూపీస్. ఇంకా
1100, 1200 ఆ ప్రైస్లో ఉన్నాయి. ఈ వైట్ది వచ్చేసి వైట్ బటర్ఫ్లై డిజైన్ వచ్చింది చూస్తున్నారు కదా, సో దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయంట. సో మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే పెట్టానండి. మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకొకటి, మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం. అయినా ఇప్పుడు అందరూ ఎక్కువ బడ్జెట్ పెట్టి ఎవరు తీసుకోవాలనుకున్నట్లేరు. తక్కువ బడ్జెట్లోనే చాలా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటారు కదా. సో మనకి మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి అన్నీ దొరుకుతాయండి. మనకి లేడీస్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. రెడీమేడ్ బ్లౌజెస్, కుర్తీస్, ఇంకా లెగ్గిన్స్ కానివ్వండి, దుప్పటా, స్కార్ఫ్స్, బ్యాంగిల్స్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఎనీ స్ట్రీట్ షాపింగ్స్లో అయినా నాకైతే సేమ్ కలెక్షన్ అనిపిస్తుంది. బట్ కొన్ని స్ట్రీట్ షాపింగ్స్లో కొన్ని వెరైటీస్ అయితే చూస్తానన్నమాట. సో ఇంతేనండి వాళ్ళ వీడియో అయితే. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక చిన్న లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి.